తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రజా పరిపాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అందులో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రజాపాలన కార్యక్రమంలో 3వ రోజు ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో 11వ వార్డు రామ్నగర్లో ఉన్నాం. మేము ఇప్పటిదాకా మీటింగ్ అయింది. సో ఆ 5 గ్యారంటీల మీద అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా రేషన్ కార్డులు కూడా అవసరం ఉంటే వాళ్ళని కూడా వైట్ పేపర్ మీద రాసేయమంటున్నాం. అది కాకుండా ఏ అవసరాలు ఉన్నా రాసేయమంటున్నాం. అవన్నీ మా దృష్టికి వస్తాయి. వచ్చిన తర్వాత 6వ తారీఖు వరకు మీరు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. 6వ తారీఖు తర్వాత అక్కడ నుంచి 100 రోజులలో మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయడానికి ప్రజలకు మేము అదే చెప్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు అన్ని మీటింగ్లలో నేనేం ప్రయత్నం చేస్తున్నా అంటే మాట్లాడడానికి గత పాలకులు అక్కడున్న కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిన 9.5 ఏళ్ళు ఇక్కడున్న నిరంజన్ రెడ్డి వనపర్తిలో ఏం సమస్యలు లేవు. మేము ఇడిచినాం పొడిచినాం అది చేసినాం ఇది చేసినాం మొత్తం డెవలప్ చేసినాం. ఫ్యూచర్లో వచ్చే ఎమ్మెల్యేకి పనే లేదు, కౌన్సిలర్లకు పనే లేదు అని అన్ని అబద్ధాలు చెప్పి కాలం గడుపుకున్నారు వాళ్ళు. అందుకే వనపర్తి ప్రజలు తీర్పిచ్చిండ్రు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చున్నారు. ప్రజలకు చాలా అవసరాలు ఉన్నాయి, చాలా అంటే చాలా అవసరాలు ఉన్నాయి. ఎక్కడ ఏ విలేజ్కి పోయినా చిన్న కాలనీకి పోయినా చాలా అప్లికేషన్లు చేయడానికి గుంపులు వస్తున్నారు. వాళ్ళందరి కోరికలు ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ తీర్చాలని మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాం.